పుల్లల చెరువు ఒక ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించి దొంగలను అరెస్టు చేశారు. పుల్లల చెరువు మండలం కమ్మవారి తాలపల్లి పుల్లల చెరువు గ్రామంలో సంచలనం సృష్టించిన భారీ దొంగతనం కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. పట్టపగలి మేడికొండ వెంకటేశ్వర్ల ఇంట్లో కన్నం వేసి లక్షలాది రూపాయల బంగారాన్ని దోచుకెళ్లిన కోడవత్ రాజు, వడితే సాయికిరణ్ అనే ఇద్దరు కేటుగాళ్లను కేవలం 5 రోజుల్లోనే కటకటాల వెనక్కి నెట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితులతో పాటు భారీగా 650 గ్రాముల బంగారం, 1/4 కేజీల వెండి ఆభరణాల్ని స్వాధీనం చేసుకున్నట్లు మార్గపురం జిల్లా డీఎస్పీ యు నాగరాజు ఎర్రగొండపాలెం పట్టణంలోని పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. మంగళవారం సాయంత్రం సుమారు 5:45 ప్రాంతంలో మల్లాపాలెం గ్రామ క్రాస్ రోడ్డు వద్ద కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా సబ్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్, పుల్లల చెరువు ఎస్ఐ సాంబశివరావు మరియు సిబ్బంది సహకారంతో 5 ముద్దాయిల్ని అరెస్టు చేశారు. ఇంకా 2 అరెస్టు కావాల్సి ఉందని తెలిపారు. దొరికిన వారి వద్ద నుండి పాత కారు, 2 రాడ్లు, బంగారం, వెండి లభించాయని తెలిపారు. కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన సిఐకే అజయ్ కుమార్, పుల్లల చెరువు ఎస్ఐ బి సాంబశివరావు మరియు సిబ్బందిని డీఎస్పీ యు నాగరాజు అభినందించారు. సుమారు కారు ఒక 5 లక్షలు చేస్తుంది, మొత్తం విలువ 10 లక్షలు చేస్తుంది. దీంట్లో 65 గ్రాములు సుమారుగా బంగారం మరియు 636 గ్రాములు 636 గ్రాముల వెండి రికవరీ చేయడం జరిగింది. సో ఇంత ఫాస్ట్గా 2 డేస్లో సో ముద్దాయిని ఐడెంటిఫై చేసుకోవటం, వాళ్ళ కోసం వేటాడటం, అట్లాగే వాళ్ళని ఈరోజు ఇక్కడ మన దగ్గరే పట్టుకోవటం వాళ్ళని సో ఇవన్నీ చేసినటువంటి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మేబీ కొన్ని కేసులు చాలా ఫాస్ట్గా పట్టుకోవడం జరిగింది. అట్లాంటి కేసుల్లో ఇది కూడా ఒకటని చెప్తున్నాను. సో ఈ రాజు గురించి మేము విచారిస్తే యాక్చువల్గా దాన్ని ఇంట్రాగేట్ చేసి ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత విచారించినప్పుడు దాదాపు ఒక 100 కేసులు ఇతని మీద 100 కేసులు ఉంటాయి. సో నేను జనరల్గా పుల్లల చెరువు అంటే ఎక్కడో హైదరాబాద్లో ఉండే నల్గొండ జిల్లాకు సంబంధించినప్పుడు హైదరాబాద్లో ఉంటాడు. హైదరాబాద్లో ఉండే అతను ఇక్కడ ఈ విధంగా నేరం చేస్తుంటే అతను ఏదో అక్కడ చుట్టుపక్కలంతా కూడా వెల్ నోన్ నేమ్ కాబట్టి సో పక్క రాష్ట్రంలో చేస్తే సో గుర్తించడం అంత ప్రొఫెషనల్ స్కిల్స్ తక్కువ ఉంటారు అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గుర్తించడం తక్కువ అని చెప్పి ఒక చిన్న మారుమూల గ్రామమైన పుల్లల చెరువు లాంటి ఒక ఏరియాలో ఒక అవుట్స్కట్స్లో పట్టుకుని జరిగింది. కానీ వెంటనే వాళ్ళని పట్టుకోవటం కూడా జరిగింది. ఇతను ఫస్ట్ మోటార్ సైకిల్ నేరాలు, తర్వాత చిన్న నేరాలు, వైడ్ నేరాలు అలా ఎదిగి ఇప్పుడు పగల నేరాలకి బాగా అలవాటు పడ్డారు. అతని దగ్గర చాలా ప్రొఫెషనల్కి సంబంధించిన ఎలా వాటిని అంటే మీకు కూడా ఒక్కోసారి అందరూ కూడా దొంగల గురించి తెలుసుకోవడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి ఆపరేటర్స్ వాడతారు, ఇది ఎలా వాడతారు అనేది నాకు ఐడియా ఉంది. అంటే పోలీస్ గారు ప్రొఫెషనల్స్ కొంత ఉంటుంది. ఇదిగో దీనికి కోర్సు కానీ ఎలాంటిదైనా కానీ పగలగొట్టే కానీ ఇవన్నీ కూడా ఈ కార్లో పెట్టడం జరిగింది. కార్తో పాటు వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా కూడా ఇంకొక ఆపరేటర్స్ కూడా వాడారు. ఆడవాళ్ళు కూడా అదే నారస్థానంలో ఇలాంటిది మేము అది సీజ్ చేయడం కూడా జరిగింది. సో అందరికీ కూడా సిబ్బందికి అందరికీ కూడా ఎస్పీ గారి తరఫు నుంచి నేను ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తాను. థ్యాంక్ యూ.